మనం మార్చి చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. అయితే నీ హృదయం తిరిగిపోయి నీవు విననలక ఏడవబడిన వాడవై అన్ని దేవతలకు నమస్కరించి పూజించిన ఎడల నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశమును మీ మీద సాక్షిగా పిలుచుచున్నాను. ప్రభు యొక్క సహాయం కొరకై మనం ప్రభు వైపు చూద్దాం. తండ్రి, స్తోత్రములు. చదవబడిన వాక్యాన్ని విడిచి పంచిపెట్టండి. నిలబడుచున్న స్ప్రేని దాసుని మరోసారి మీరు బలపరచండి. దేవా, కృప చూపించండి. దేవా, వినగల చెవిని గ్రహించగల మనసు దేవా దయచేసి రమ్మని వేడుకుంటున్నాను. దేవా, కృప చూపించండి. దేవా, నిలబడుచున్న ఈ దాసుని నిలిచిన చాటున మరుపరచండి. కృప చూపించండి. ఈ సమయంలో మాకు ఆశను దీవెనికరంగా చేయండి. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించండి వేడుకుంటున్నాను పరమ తండ్రి. మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 'కాబట్టి దేవుడు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశం మీ మీద సాక్షులుగా పిలుస్తున్నా. 19వ వచనం. కాబట్టి జీవమును మరణమును అంతేకాకుండా ఆశీర్వాదమును శాపమును ఎవరి ఎదుట ఉంచాడు? మన ఎదుట ఉంచాడు. మన చేతిలోనే ఉంచాడు. దాన్ని ఏం చేయాలా మనం? ఇంకా చూడండి, ఇక్కడ చూసినట్లయితే 15వ వచనం. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచాను. కాబట్టి దేవుడు మన ఎదుట ఉంచినాడు. మనము ఏ మార్గంలో వెళ్తే అది వచ్చేదిగా ఉంటుంది. మరి 16వ వచనంలో చూసినట్లయితే నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలో యందు నడుచుకొని ఆయన ఆజ్ఞలు కట్టడి విధులు ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించాను. అట్లా చేసిన యెడల దేశంలో అట్లు చేస్తే ఏం చేస్తాడు? దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడిని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మన ప్రాణమునకు ఏదంట మూలం? ఇంకా ఏమంటాడు 30వ వచనంలో, మీ పితరుల అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ప్రమాణించిన దేశంలో మీరు నివసించిన యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు మూలమై. మనకు
మన ప్రాణమునకు మన దీర్ఘాయునకు మూలమై ఏదై ఉన్నది కాబట్టి మన దేవుడే. కాబట్టి మన దేవుడే ఆయన ఆజ్ఞలను ఏం చేయాలని కోరుకుంటున్నాడు చెప్పండి. ఏంటి దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. కాబట్టి అప్పుడు ఆయన ఆజ్ఞను గైకొన్నప్పుడు దేవుడు ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదించే దేవుడిగా ఉంచున్నాడు. అందుకే జీవమును మరణమును ఇంకా మేలును కీడును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడి ఆజ్ఞలను మనం గైకొనాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవే మనకు దేవుడి యొక్క ఆజ్ఞలే మనకు ఆశీర్వాదాన్ని తెచ్చేవిగా ఉంటాయి. చూడండి ఇక్కడ సామెతలు 3వ అధ్యాయంలో చూసినట్లయితే సామెతలు 3వ అధ్యాయం 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరమును. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడు. ఏమని మాట్లాడుతుంటున్నాడు? నా కుమారుడా, నా ఉపదేశంను మరవకము. రెండవ విషయం, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా. కాబట్టి దేవుడి యొక్క ఆజ్ఞలను గైకొనాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు దేవుడి యొక్క ఆజ్ఞలను గైకొంటావు. ఎప్పుడైతే గైకొంటావో అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడిచే సంవత్సరములు శాంతిని నీకు కలచు. కాబట్టి దేవుడి యొక్క ఆజ్ఞలు గైకొన్నప్పుడే దేవుడు మన యొక్క జీవితంలో ఎంతో శాంతి నెమ్మదిని ఇచ్చేవాడుగా, ఆశీర్వాదం ఇచ్చేవాడుగా, అంతేకాకుండా దీర్ఘాయువునిచ్చేవాడుగా, సుఖజీవం అనేది మన యొక్క జీవితాల్లో అలవడుతుంటుంది. అందుకే మన యొక్క విశ్వాస జీవితంలో దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా చూడండి, సామెతలు 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. 16వ అధ్యాయం 20. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు. కాబట్టి ఉపదేశమునకు చెవియొగ్గువాడు. కాబట్టి ప్రకటనలు అంటాడు కదా, చెవి గలవాడు అంటే ఏంటి అర్థం? చెవులు లేని వాళ్ళు ఉన్నారా లోకంలో? అందుకే దేవుడు వినగల చెవిని గ్రహించగల. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం వింటాం, దాన్ని గ్రహించాలా, దాన్ని వినాలా, దాన్ని గైకొనాలా. అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు కదా, విత్తనం వేస్తే ఒకడు ఏ విధంగా ఫలించాడు? 30 దంతలుగాను 60 దంతలుగాను. కాబట్టి 100 దంతలుగా ఏ విధంగా ఫలించాడు? వాక్యం విని దాన్ని గైకొనేవాడు. కాబట్టి ప్రియులరా, మనం వాక్యం వింటాం, దాన్ని గైకొనకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా? మెడిసిన్ తెచ్చుకున్నాం, వ్యాధికి మెడిసిన్ తెచ్చుకున్నాం, ఇంట్లో పెట్టుకున్నాం, మెడిసిన్ వేసుకోకపోతే దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? కాబట్టి దేవుడు వాక్యం మొత్తం తెలుసు. అందుకే దేవుడు అంటాడు కదా, ఆయన ఉపదేశమునకు చెవియొగ్గువాడు ఏం చేస్తాడు? మేలు నొందుతాడు. కాబట్టి మేలు అనేది మన యొక్క చేతిలో దేవుడు ఉంచినాడు. అందుకే యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇంకా చూడండి, ఆయన సామెతల్లో 21వ అధ్యాయంలో చూసినట్లయితే 21వ వచనం. 21వ అధ్యాయం 20. నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను. కాబట్టి నీతిని అనుసరించేవాడు అంటే ఏమిటి? నీతి అంటే ఏంటి? దేవుడే నీతి. అబ్రహాము దేవుడు నమ్మిన అతను నీతిగా. కాబట్టి కృప అంటే ఏంటి? కృపా సత్య సంపూర్ణుడు యేసుక్రీస్తు ప్రభువారు, దేవుడు వాక్యమే. కాబట్టి జీవమును నీతిని ఘనతను పొందేవారుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా,
దేవుడి వాక్యాన్ని, దేవుణ్ణి ప్రేమించుటే, దేవుని ఆజ్ఞ అంటే దేవుణ్ణి ప్రేమించుటే. అందుకే కీర్తనలు అంటాడు కదా, 91లో కీర్తనలు అంటాడు కదా, 14వ వచనం, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని కనపరచాను. కాబట్టి అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని ఏం చేస్తాను? తప్పిస్తాడా లేదా? దేవుడు మన యొక్క జీవితాల్లో ఎన్నోసార్లు తప్పించాడు, మన్నాపాయం నుండి కాపాడాడు. అయితే దేవుడు కాపాడుకుంటే, అందుకే ఇశ్రాయేలుని కాపాడు దేవుడు. కాబట్టి దేవుడు కాపాడుకుంటే నా యొక్క జీవితం ఒక క్షణంలో లయమైపోయేదిగా ఉంటుంది. అందుకే ఆయన మార్పు లేని దేవుడిగా ఉంచున్నాడు, మాట తప్పని దేవుడిగా ఉంచున్నాడు. అందుకే అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించాను. కాబట్టి ప్రేమించడం వల్ల దేవుడిని ప్రేమించాలి. దేవుడు ఎప్పుడైతే ప్రేమిస్తామో, అందుకే అంటాడు కదా, సీమోన్ పేతురుతో అంటాడు, ఏమంటాడు చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయమా, 21వ అధ్యాయం 15వ వచనం చదవండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా అడుగా అతడు కాబట్టి ప్రేమిస్తున్నామని అతను అడిగాడు. తర్వాత ప్రభు అతనికి చెప్పిన మాట ఏంటి? గొర్రె పిల్లల్ని మేపమన్నాడు. మళ్ళీ రెండోసారి అడుగుతున్నాడు, మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడువు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రెలను మేపుము. చాలు. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు అక్కడ సీమోను పేతురును. ఎన్నిసార్లు అడిగాడు? 3 సార్లు అడగాలన్నా అడిగిన క్వశ్చనే. అంటే దేవుడు కూడా కోరుకుంటున్నాడు, నీవు నన్ను మనం అడుగుతాం, మన యొక్క చంటి పిల్లల్ని అడుగుతాం, అరే నీవు ఎవరంటే ఇష్టం రా నీకు అడుగుతారు. ఎందుకు అడుగుతారు? దేవుడు కూడా అట్లా అడుగుతుంటున్నాడు పేతుర్ని, నీవు నన్ను ప్రేమించున్నావు. అందుకే దేవుడు ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఇక్కడ మొదటి యోహానులో అంటాడు కదా, ఏమంటాడు? మొదటి యోహానులో 4వ అధ్యాయంలో అంటాడు, 10వ వచనం చదవండి. దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఇంకా చూడండి, 7వ వచనం చదవండి. ప్రియులారా, మనం ఒకరినొకరు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. లేనివాడు దేవుణ్ణి ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ప్రేమ ప్రత్యక్షపరచబడును. 11వ వచనం. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనమే ఒకరినొకరిని ప్రేమింపబద్ధులమై ఉన్నాము. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇంకా చూడండి 19 చూడండి. ఆయనే మొదట మనల్ని ప్రేమించాను కనుక 20వ వచనం ఎవడైనాను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు
తాను చూడని దేవుని ప్రేమింపలేడు. 21వ వచనం. కాబట్టి మన వలన పొందాం. ఎవరి వలన పొందాం? కాబట్టి మన సహోదరుని కూడా ప్రేమించాలని ఎవరి వలన పొందామంటే ఆయన వలన పొందాం. పిల్లరా, ఆయనను ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాం. ఇంకా చూడండి, మేలు ఆయనతో యోబు అంటాడు కదా. యోబు చూడండి, యోబు 22వ అధ్యాయం 22-21. ఆయనతో సహవాసం చేసిన ఎడల అలాగనే మీకు మేలు కలుగు. కాబట్టి మనం ద్వితీయోపదేశ ఖండంలో చదివిన విషయాల్లో చూసినట్లయితే ఆయన ఏమంటాడు? మొదట్లో ద్వితీయోపదేశ ఖండం 30వ అధ్యాయంలో అంతా నీ ఎదుట 15 వచ్చిన చదవండి. 15 వచ్చిన చూడము. కాబట్టి అన్నీ మన ఎదుటనే ఉంచినట్టు ప్రియులారా. మేలు అనేది ఎప్పుడు స్వతంత్రించుకుంటాం, ఆశీర్వాదం అనేది ఎప్పుడు స్వతంత్రించుకుంటాం, శాంతి అనేది ఎప్పుడు స్వతంత్రించుకుంటాం, అన్నీ మన శాపాన్ని అనేది ఎప్పుడు పొందుకుంటామంటే అన్నీ మన ఎదుట ఉంచినాడు. అందుకే యోబు అంటాడు కదా, ఆయనతో సహవాసం చేసిన యెడల మీకు సమాధానం కలుగును, అలాగ నీకు మేలు కలుగు. కాబట్టి ప్రియులారా, ఆయనతో సహవాసం అంటే దేవుని ప్రేమించడమే, దేవుడికి సమయాన్ని ఇవ్వటమే. అందుకే నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాను చూడండి, సామెతలో ఉంటుంది, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చదవండి. సామెతలు 3వ రెఫరెన్స్ చదువు. రెఫరెన్స్ సామెతలు 8:21 చదవండి. సామెతలు 8:21. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును, వారి నిధులను నింపదు. కాబట్టి ప్రభువుని ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే ప్రభు ప్రేమిస్తామో మనల్ని మన యొక్క ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు, వారి నిధులను నింపుతానంటున్నాడు. అదేవిధంగా నన్ను ప్రేమించు వాడిని తప్పించదంటున్నాడు. కాబట్టి దేవుడు ప్రేమించాలా, దేవుణ్ణి. ఇంకా చూడండి, మన ద్వితీయోపదేశ ఖండం వద్దాం. ద్వితీయోపదేశ ఖండం 30వ అధ్యాయంలో లాస్ట్ వచనం, 30వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయువునకు మూలమే. కాబట్టి ఇంకా చూడండి, ఈ వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి. కాబట్టి ప్రభువే మన యొక్క ప్రాణమునకు దీర్ఘాయువునకు మూలమే ఉన్నాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ఆయన యొక్క ఆజ్ఞలను మనం గైకుంటామో, ఆయన వాక్యాన్ని ప్రేమించి ఆ వాక్యాన్ని విని ఆయన హత్తుకుంటామో, మరి అప్పుడు మన జీవం అనేది వస్తుంటుంది. అందుకే ఇక్కడ దేవుడు ఆజ్ఞ ఏంటి? మన దీర్ఘాయుకు మూలం ఏంటి? దేవుడు ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రులను ఏం చేయాలంట? సన్మానించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయనే ఇక్కడ నీ ప్రాణమునకు
నీ దీర్ఘాయువునకు మూలమై ఉన్నాడు. కాబట్టి దేవుడు వాక్యం అనేది మనల్ని జీవంలోనికి నడిపిస్తుంది. దేవుడు వాక్యం అనేది మనల్ని ఆశీర్వాదంలోని నడిపిస్తుంది. దేవుడు వాక్యం అనేది మనల్ని దీర్ఘాయుష్మంతులుగా చేస్తుంది. దేవుడు వాక్యం అనేది మనల్ని ఆస్తిపరులుగా చేస్తుంది. దేవుడు వాక్యం అనేది మనల్ని ఆ యొక్క శాపం నుండి విడిపిస్తుంది, మరణం నుండి విడిపిస్తుంది, జీవంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇది మనము దేవుడు హెచ్చరిక ఇస్తుంటున్నాడు. మనము దేవుడు వాక్యాన్ని నీవు 16వ వచనం చూసినట్లయితే నీవు బ్రతికి విస్తరించినట్లుగా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గమునందు నడుచుకొని అట్లు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? కాబట్టి దేవుడు ఆశీర్వాదాలు అనేవి మన వెంట వద్దన్నా కూడా వచ్చేవిగా ఉంటాయి. కాబట్టి దేవుడు వాక్యాన్ని వినాలి, దేవుడిని అట్లు చేయాలని అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా బ్రతికున్న దినాల్లో వాక్యం విని దాన్ని గైకొన్న వారు ఎవరు? ధన్యులు, ఆశీర్వదించబడిన వాళ్ళు. కాబట్టి ప్రియులారా, మనం చేసే తప్పేంటంటే వాక్యాన్ని వింటాం, దాన్ని గైకొనం, దానివల్ల ప్రయోజనం లేదని దేవుడు వాక్యం సెలవిస్తుంటుంది. దాన్ని హత్తుకొని దాన్ని గైకొనాలని దేవుడు వాక్యాన్ని సూచిస్తుంది అన్నమాట. కాబట్టి జీవం అనేది ఆయన యేసుక్రీస్తు ప్రభువారే. చూడండి, అంటాడు కదా, యోహాను సువార్తలు అంటాడు 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 10వ వచనం కాబట్టి ఆయన సమృద్ధిగా జీవం ఇచ్చుటకు ఆయన వచ్చినానని చెప్తుంటున్నాడు. కాబట్టి జీవం అనేది ఎంతో, అందుకే యోహాను సువార్తలు అంటాడు కదా 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక, కాబట్టి నిత్య జీవం పొందినట్లు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు. వచ్చినప్పుడు కొన్ని ఆజ్ఞలు చెప్పాడు. ఆ ఆజ్ఞలు చెప్పినప్పుడు ప్రభు నేను చిన్నప్పటి నుండి ఇవన్నీ గైకుంటున్నాడంటే అతనికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే నీకు కలిగినంత అంతయు అమ్మి బీదలకు ఇచ్చి నన్ను ఆ మాట యవనస్తుడికి ఎలా ఉంది చెప్పండి? ధనం ముఖ్యమా, నిత్య జీవం ముఖ్యమా? చెప్పండి, ధనం ముఖ్యమా, నిత్య జీవం ముఖ్యమా? నిత్య జీవం అనేది ముఖ్యం. కాబట్టి అందుకే అంటాడు, ధనవంతులు దేవుడి రాజ్యంలో సుది. అది చాలా కష్టమైన విషయం. ఆ మాట యవనస్తుడికి ఎంతో మగం మార్చుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడి వాక్యం అది రెండంచెలుగా ఖడ్గం. ఒకసారి చెప్పుచున్న నాకు వర్తిస్తుంది, వించున్న మీకు వర్తిస్తుంది, అదందరూ అందరికీ వర్తిస్తుంటుంది. కాబట్టి వాక్యం వినగానే దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత అనేది హెచ్చరిక. ఒక డేంజర్ అని కరెంటు స్తంభాల మీద పెడతారు. ఎందుకు స్తంభాల మీద పెడతారు? అది హెచ్చరిక. అక్కడ మీరు వెళ్ళినట్లయితే అక్కడ చనిపోతారు, ప్రమాదం జరుగుతుంది, ముందల్లే హెచ్చరిక చేస్తాడు. ప్రిమేట్ వాళ్ళ దేవుడు వాక్యం అనేది మనల్ని హెచ్చరిస్తుంటుంది, మనల్ని సరిచేసేది. అందుకే ఆయన వాక్యాన్ని అనుదినం మనం చదవాలి. అందుకే దివారాత్రములు ధ్యానించువాడు. కాబట్టి నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు. కాబట్టి దేవుడు వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తామో మన యొక్క జీవితాల్లో నిత్య జీవం అనేది స్వతంత్రించుకుంటాం. అందుకే యోహాను సువార్తలు అంటాడు కదా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే 24వ వచనం
నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసముచ్చువాడు నిత్య జీవము గలవాడు. ఆ, వాడు తీర్పులోనికి రాక వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి మరణంలో నుండి జీవంలోనికి ఉన్నాడని ఆ, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చెప్తున్నాను. ఇంకా చదవండి. మృతులు దేవుని కుమారుని శబ్దము విని ఉమ్, గడియ వచ్చుచున్నది, ఉమ్, ఇప్పుడే వచ్చి ఉన్నది, వచ్చినది. దానిని వినువారు జీవింతురని ఆ. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ, తండ్రి ఎలాగో తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, జీవం గలవాడి ఉన్నాడు. అలాగే ఆ. కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు ఉమ్, కుమారునికి అధికారం అనుగ్రహించెను. కుమారునికి అధికారం అనుగ్రహించాను. మరియు ఆ. ఆయన మనిషి కుమారుడు కనుక ఉమ్. తీర్పు తీర్చుటకు ఆ. తండ్రి అధికారం అనుగ్రహించెను. ఆ. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలం వస్తున్నది, ఆ కాలంన సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు, జీవ పునరుద్ధానముకు కీడు చేసిన వారు బయటికి వచ్చారు. కాబట్టి ప్రియమేట్ వాళ్ళరా, మేలు చేస్తే జీవ పునరుద్ధానంకు, కీడు చేస్తే ఏం చేసినాడు? తీర్పు పునరుద్ధానం, జడ్జిమెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక దినం రాబోతుంటుంది. కాబట్టి ప్రియమేట్ వాళ్ళరా, వాని క్రియలు ఏంటంటారు? ప్రకటన గ్రంథంలో చదవండి, లాస్ట్ అధ్యాయంలో 22వ అధ్యాయం 12వ వచనం. నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద. కాబట్టి ప్రియమేట్ వాళ్ళరా, దేవుడు మనకు ఒక జీతాన్ని అనేది సిద్ధపరుస్తుంటున్నాడు. జీతం ఎలా వస్తుంది? పని చేస్తే పనివాడు జీతం. నాకు ఈ లోకంలో మనం లోక సంబంధంగా పనిచేస్తే మనకు జీతం అనేది వస్తుంటుంది. అదేవిధంగా పరలోక సంబంధమైన పని అంటే దేవుడి పని చేసినప్పుడు కూడా క్రీస్తునందు మీ ప్రయాస. కాబట్టి స్థిరులను కదలని వారిని ఉండవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ లోకంలో ప్రసంగిలో చూసినట్లయితే ఆకాశం కింద జరిగే ప్రతి పని ఏమైందంట? అయితే దేవుడు క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థంగా. కాబట్టి ప్రియులరా, మనము వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతం అనేది దేవుడి యొద్ద ఉన్నది. కాబట్టి ఈ లోకంలో ప్రభు అంటాడు, ఆమె విస్తారంగా ప్రభువును ప్రేమించిన కనుక విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఎప్పుడైతే ప్రభువును విస్తారంగా ప్రేమిస్తామో నా యొక్క విస్తార పాపాలు ఏమైపోతాయి? అందుకే అంటున్నాడు పేతురు, అంటున్నాడు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నాను అనటానికి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేలు. కాబట్టి ప్రియమేట ప్రతి వానికి ఒక పని అనేది నియమించాడు దేవుడు. ఆ పనిలో నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పనిలో కాకుండా ప్రభువుని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. అప్పుడే మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. మనకు ఆ యొక్క సమాధుల్లో ఉండేవారు ఏం చేస్తారు? సమాధుల్లో ఉండేవారు మేలు చేసిన వాళ్ళు, కీడు చేసిన వాళ్ళు ఇద్దరు ఏం చేస్తారు? ఆ యొక్క శబ్దాన్ని విని లేస్తారు. అయితే మేలు చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? జీవ పునరుద్ధానానికి. కీడు చేసిన వాళ్ళు కాబట్టి ఇది మనం హెచ్చరికగా తీసుకోవాలి. దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు, నువ్వు ఏ పునరుద్ధానంలో ఉంటావు? జీవ పునరుద్ధానమా లేకుంటే తీర్పు పునరుద్ధానమా? అది మనం పరీక్షించుకోవాలి. ప్రభుని ప్రేమిస్తుంటున్నావా? అది ప్రభుని ప్రేమిస్తే ఏం చేయాలా? గొర్రెలని కాయాలి, గొర్రెలని. కాబట్టి లోకంలో నీకు ఇచ్చిన తలాంతులు ప్రభువునందు మరి వినియోగించాలా. అందుకే చూడండి, యోహాను సువార్తలు అంటాడు 5వ అధ్యాయం 39వ వచనంలో అంటాడు, యోహాను సువార్త 5వ అధ్యాయం, లేఖనములు యందు నీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని ఏం చేయాలంట? పరిశోధించుడి. కాబట్టి లేఖనంలో ఏముంది చెప్పండి? నిత్య జీవం ఉంది. లేఖనంలో నిత్య జీవం ఉంది. ఎందుకంటే యెహెజ్కేలు ప్రవక్తని దర్శనంలో ఎముకలు లోయలు చూపెడతాడు. ఎముకలు లోయలు చూపెట్టి
ప్రవచించమని చెప్తాడు. ఆ ప్రవచించమని చెప్పలేకే ఆ ఎముకలు ఏమైపోతాయి? ఎముకల్లోకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఒకటి ఒకటి అంటుకొని పిల్ల శబ్దం అనేది వస్తుంది. కాబట్టి అంటుకున్నాయి, వాటికి శరీరం వచ్చింది, నరాలు వచ్చినాయి, అంతా ఒక పెద్ద సైన్యంగా తయారైంది. కాబట్టి దేవుడి యొక్క వాక్యంలో ఏముంది చెప్పండి? కాబట్టి ఆ యొక్క జీవాన్ని మనం నిత్యం అనుదినం ఏం చేయాలా? అందుకే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, మొదటిగా నా రాజ్యమును మొదటిగా వెతకాలంట. మొదటిగా నా రాజ్యం నీతిని వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు. కాబట్టి ప్రియులరా, దేవుణ్ణి మొదటి స్థానం అనేది ఇవ్వాలి. దేవుణ్ణి ప్రేమించడంలో ఏ స్థానం ఇవ్వాలి? ఏలియా కూడా మరి విధవరాల దగ్గర ఇంటికి వెళ్ళినప్పుడు కరువులో, మరి ఆమె కరువుతో ఉంది. మరి 3.5 సంవత్సరం వర్షం పడుకుంటే మరి కరువు అనేది వచ్చింది లోకంలో. అప్పుడు ఆమె ఇంటికి వెళ్తాడు ఏలియా. మొదటిగా ఏలియా ఆయనతో ఏమంటాడంటే, నువ్వు నాకు మొదటిగా ఒక అప్పాన్ని తీసుకురా అంటాడు. కాబట్టి ఆమె మొదటిగా ఇవ్వటం వలన ఆ కరువు అంతా ఆమె కుటుంబ సభ్యులంతా ఏం చేయబడ్డారు? పోషించబడ్డారు. కాబట్టి మొదటిగా ప్రభువును ప్రేమించడం నేర్చుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, లోకంలో దేవుడి యొక్క ఆజ్ఞలను ఎప్పుడైతే మనం గైకుంటామో మన యొక్క ఆశీర్వాదం అనేది అది మనల వెంట పడేదిగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడి యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తూ వచ్చామో, దేవుడి వాక్యాన్ని మనం అనుసరిస్తూ వచ్చామో, అప్పుడు ఆశీర్వాదం అనేది అది మన వెంట వచ్చేదిగా ఉంటుంది. అందుకే నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు కలుగుతాయి. ఎప్పుడైతే ప్రభు ఇచ్చిన పనిలో కానీ దేంట్లో కానీ మనం నమ్మకంగా ఉంచినప్పుడు, నమ్మకంగా ప్రభుని సేవిస్తుంటున్నప్పుడు దీవెనలు అనేవి మెండుగా కలుగుతాయని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా దేవుడు మనల్ని ఆ విధంగా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి లేఖనం యందు నిత్య జీవం ఉంది. కాబట్టి మనలో జీవం అనేది ప్రవేశించాలంటే దేవుడు వాక్యాన్ని సమృద్ధిగా మనలో నివసింపచేయాలి. కాబట్టి అదే విధంగా మనకు సమాధానం కావాలంటే ప్రభుతో సహవాసం చేయాలి. అందుకే యోబు అంటాడు కదా, యోబు 22 దాకా చూసాం. యోబు ఆయనతో సహవాసం చేసిన ఎలా మీకు సమాధానము ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. మన యొక్క జీవితంలో సమాధానం అనేది చాలా ముఖ్యం. మనం సమాధాన అధిపతి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తూ మన యొక్క జీవితాల్లో సమాధానం అనేది వస్తుంటుంది. ఎప్పుడైతే ఆయనతో మన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం, మనలో జీవం అనేది వస్తుంటుంది. అందుకే లేఖనం యందు నిత్య జీవం ఉంది, వాటిని పరిశోధించండి దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. ఆ విధంగా ప్రభువును ప్రేమించేవారుగా, ప్రభువుని ఆజ్ఞలను గైకొనేవారుగా, దేవుడి వాక్యాన్ని అనుసరించేవారుగా, దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం గైకొనే వారుగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. ఆ విధంగా ఉంటున్నప్పుడు ఎంతో క్షేమము, ఎంతో సమాధానం, ఎంతో మేలు అనేది మనలో ఉంటుంది. అందుకే లాస్ట్గా మనం మూలవాక్యాన్ని చదువుకొని మనం బలకు వెళ్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుందాం. చూడము, నేను నేడు జీవమును మేలును మరణము కీడుని ఎదుట ఉంచున్నాను. నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గంలందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించమని నేడు నీకు ఆజ్ఞ. అట్లు చేసిన ఎడల నువ్వు స్వాధీనపరచుటకు ప్రవేశించే దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆదును. అయితే నీ హృదయము తొలగిపోయి నీ వినులక ఈడబడిన వాడవై అన్ని దేవులకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురు. స్వాధీనపరచుటకు యోర్దాను దాటబోతున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరని నేడు నేను నీకు తెలియజెప్తున్నాను. ప్రియమైన వారారా, మన హృదయం అనేది ఏం చేయకూడదంట?
కాబట్టి మరలా చాలామంది ఈ లోకంలో కలిసిపోయేవారుగా ఉంటారు. దేవుడు ప్రేమను రుచి చూచుంటారు, దేవుడు రక్షణ రుచి చూచుంటారు. అయితే వాళ్ళు ఏడవబడిన వారై వారు నీవు విననొల్లక ఏడవబడిన వారే అన్య దేవులకు నమస్కరించి పూజించేలా మీరు నిశ్చయముగా, ఇది శాపం కాదు కానీ దేవుడు హెచ్చరిక ఇస్తుంటున్నాడు. ఈ విధంగా చేస్తే ఈ విధంగా ఉంటారు, ఈ విధంగా చేస్తే ఈ విధంగా జరుగుతుందని దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి మనం నీ హృదయం తొలగిపోకుండా ఉండాలి. అంటే ప్రభు హృదయం మనం ఎందుకు ఏకదృష్టి కలిగి ప్రభుని సేవించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన లోకంలో తిరిగిపోయేవారుగా, కలిసిపోయేవారుగా, లోకంలో కలిసిపోయిన జనంగా ఉంటే మనం చచ్చిన వారమే. మనం ఆరాధన వర్తమానంలో చూసాం. ప్రకటనలు అంటే నువ్వు పేరుకు కానీ మృతుడివే. చచ్చిన చేప ఏమవుతుంది నీటిలో? చెప్పండి. చచ్చిన చేపండి నీటిలో ఎదురెదుతా ఎటు ప్రవాహం ఉంటే అటు పోతుందా? బ్రతికున్న చేప ఎదురెదుతుంది. చచ్చిన చేప నీటి ప్రవాహం ఎలా ఉంటుందో అలా. కాబట్టి చచ్చినదంటే నువ్వు పేరుకు బ్రతికున్నావు కానీ మృతుడు అంటే ఏమని అర్థం? లోకంలో కలిసిపోయినారని అర్థం. వాళ్ళలో జీవం లేదు. అందుకే జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు అంటాడు. అని జీవం గల సంఘం అని ఉంది. అంటే జీవం గల సంఘం అంటే దానికి ఆపోజిట్ ఏమనింది? జీవం గల సంఘం అని ఉంది. దానికి ఆపోజిట్ ఏమని వస్తుంది? జీవం లేని సంఘం. జీవం గల సంఘం, జీవం లేని సంఘం. కాబట్టి ప్రియులరా, జీవం లేని సంఘంలో మృతులైన వారు ఉంటారు. అంటే చచ్చిన స్థితి, అంటే లోకంలో కలిసిపోయిన స్థితి. అందుకే మీరు మూర్ఖులైన ఈ తరం వారికి ఏమై ఉండాలంట? వేరుగా ఉండి ఏం చేయాలా? కలిసిపోయి రక్షణ పొందలేము. సపరేటెడ్ పీపుల్, ప్రత్యేకించబడిన జనాంగం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వేరుగుండి రక్షణ పొందాలి తప్ప కలిసిపోతే వాళ్ళు వీళ్ళు. కాబట్టి దేవుడి వాక్యం అలా ఉంది. కాబట్టి మనం అయితే మీ హృదయం 17వ వచనం, అయితే మీ హృదయం తిరిగిపోయి మీరు విననొల్లక ఏడవబడిన వాడై అన్య దేవతలు నమస్కరించి పూజించిన ఎడల. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అయితే ఏం జరుగుతున్న తర్వాత మీరు నిశ్చయంగా నశించిపోదురనియు స్వాధీనపరచుటకు యోగ్దానం దాటబోతున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన ఎదుగుతున్న సమస్తాన్ని ఉంచినాడు అంటాడు కదా. 19వ వచనం, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచినాడు. కాబట్టి జీవం అనేది మరణము, ఆశీర్వాదం శాపం ఎవరు ఎదుట ఉంచినాడు? నువ్వు జీవం కోరుకుంటే జీవ మార్గంలో వెళ్ళాలా? ఏమన్నాడు? నేనే మార్గము సత్యము. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే జీవం. అదే మన ఎదుట ఉంచినాడు పిల్లరా. కాబట్టి మన ఎదుట ఉంచినాడు. నీకు ఛాయిస్ అనేది దేవుడు నీకు ఇచ్చినాడు. నువ్వు బలవంతంగా నిన్ను దేవుడు ఇచ్చేయాలని ఎప్పుడు నిన్ను విల్లింగ్ చేయడు. బలవంతంగా ప్రభు యొక్క చిత్తాన్ని చేయాలని దేవుడు నిన్ను బలవంతం చేయడు. అయితే నీకు విల్లింగ్ అనేది ఇచ్చినాడు, నీకు స్వహితం అనేది ఇచ్చినాడు. అయితే దేవుడు నేడు జీవమును మరణమును ఆశీర్వాదం శాపం ఎదుట ఉంచి భూమి ఆకాశంలో మీ మీద సాక్షులుగా పిలుస్తున్నాను. కాబట్టి ప్రియులారా, భూమి ఆకాశం అనేది మన మీద ఏమిగా ఉంటుంది చెప్పండి? కాబట్టి మనుషులు సాక్షులు కాదు. ఎందుకంటే మనం రహస్యంగా పాపం చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే భూమి ఆకాశాన్ని తప్పించి పాపం చేయడానికి ఆస్కారం ఉందా? ఛాన్సే లేదు. అందుకే దేవుడు మన మీద సాక్షులుగా ఎవరిని ఉంచినాడు? ఒక దినము ఈ భూమి ఆకాశం అనేది సాక్షిగా పలికేదిగా ఉంటుంది. మనం చేసిన పాపాల విషయమై, మనం చేసిన అతిక్రమం విషయమై, మనం చేసిన దోషాల విషయమై అవి సాక్ష్యం పలికేగా ఉంటాయి. కాబట్టి కోర్టులో ఇతడు తప్పు చేసాడని నిరూపించడానికి ఆధారాలు ఏమున్నాయి? జడ్జి అడుగుతాడు. ఆధారాలు అంటే అతనికి శిక్ష అనేది పడుతుంటుంది. అదేవిధంగా పిల్లరా, ఆధారాలు మరి సాక్షిగా చెప్పడానికి దేవుడు భూమి ఆకాశంలో పెట్టినాడు.
కాబట్టి నీ ఎదుట ఉంచి భూమి ఆకాశం మీకు మీద సాక్షులుగా పిలుస్తున్నాను. కాబట్టి 20 వచనం చదువుదాం. మీ పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశం మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకు దీర్ఘాయుషునకు మూలమైన. కాబట్టి ప్రియులరా, మన యొక్క ప్రాణమునకు, మన యొక్క దీర్ఘాయువునకు మూలం చెప్పండి. మన దీర్ఘాయువుకు మూలం ఏంటి? ప్రభువే. దేవుడినిచ్చే మనకు దీర్ఘాయువుని అనేది పొందుకుంటాం ప్రియులరా. అది దేవుడు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన దీని దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన హత్తుకొనినట్లు జీవమును ఏం చేయాలా? కాబట్టి ఆయన ప్రేమించాలా, ఆయన హత్తుకొని జీవించాలా అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా ప్రభుని హత్తుకొని ఈ లోకంలో జీవించేవారుగా, మనం జీవనను కోరుకునేవారుగా, ఆశీర్వాదాలను కోరుకునేవారుగా ఉండకు ప్రభు మనకు సహాయం చేసి మనం మోకరిస్తాం, బల్లకు సమీపిస్తాం. ఏదైనా దేవుడు చెప్పబడిన వాక్యంలో ఏదైనా ప్రభు తప్పు చూపించినట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ వేడు. ప్రభు ఈ విషయంలో నేను తప్పు పోయాను, నన్ను క్షమించండి, తిరిగి సమకూర్చండి. నీ యొక్క మార్గం విషయంలో తొలగిపోయిన వాడికి ఉంటున్నాడు, నా హృదయం దీని విషయంలో తప్పిపోయిందిగా ఉంటుందని మనము హృదయ దోషారోపణ చేసినట్లయితే మనం ప్రభు దగ్గర సమీపించి ప్రభువును క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ప్రభు దగ్గర క్షమాపణ కోరి యోగ్యమైన రీతిలో బలలో చేయుటకు ప్రభు మనకు సహాయం దయచేయండి. మనం ప్రార్థించుకుందాం.